Moin అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది రూగెన్ ఐలాండ్ పార్ట్ 3. పార్ట్ 1 అండ్ 2 ఎవరైనా చూడకపోయింటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. అండ్ పార్ట్ 2లో చెప్పాను కదా మనం ఇప్పుడు బిన్స్లో ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నామని. అండ్ ఆ రెస్టారెంట్ పేరు మహారాజా ప్యాలెస్. అది స్టేషన్ నుంచి జస్ట్ 5 minutes వాకే. అండ్ ఎంటర్ అవ్వగానే తాజ్మహల్ కనిపిస్తుంది. రెస్టారెంట్ అయితే ఫుల్ ఖాళీగానే ఉంది. అండ్ మేము నాన్ వెజ్ థాలీ తీసుకున్నాం. అండ్ ఇది చికెన్ మలాయ్ అంట. ఐటమ్స్ అన్నీ తీసాం కానీ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. ఫుడ్ క్వాంటిటీ అయితే నాకు చాలా తక్కువ అనిపించింది. అండ్ టేస్ట్ వైజ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నార్త్ ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి స్పైస్ అయితే తక్కువగానే ఉంది. సో థాలీలో 3 స్టార్టర్స్, 3 కర్రీస్, పుల్కా అండ్ రైస్ అండ్ మ్యాంగో డెజర్ట్ ఇచ్చారు. రైస్ అయితే జస్ట్ 2 spoons ఇచ్చారు. సో మాకు ఆ రైస్ ఏమాత్రం సరిపోలేదు. మాకు రైస్ తింటేనే ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. అందుకని మళ్ళీ మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఓన్లీ నాన్ వెజ్ థాలీయే 130 euros అయింది. అండ్ చికెన్ బిర్యానీ మేము ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చుకున్నాం కాబట్టి మొత్తం బిల్ అంతా కలిపి 200 euros అయింది 6 members-కి. అంటే 20,000 rupees అన్నమాట. అండ్ ఫైనల్గా మేము లంచ్ చేసేసాము. అండ్ ఇప్పుడు అక్కడ నుంచి జస్ట్ 2 minutes వాక్లోనే మనకి ఇప్పుడు బీచ్ ఉంది. ఇది నార్మల్ బీచ్ లాగే ఉంది, బట్ సెలిన్లో మనకి పియర్ అనేది ఉంటుంది, సెలిన్ పియర్ అని. అది నైట్ వ్యూకి చాలా ఫేమస్. నేను పార్ట్ 2లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ మేము వెళ్ళిన రోజు సన్నీగానే ఉన్నింది కానీ చాలా విండిష్గా ఉన్నింది, చాలా ఫోర్స్ గాలి ఉన్నింది. అండ్ మేము సమ్మర్ అనే ఈ ట్రిప్ ప్లాన్ చేసాం. సో సమ్మర్ సీజన్లో మనం జర్కిన్ ఎందుకు వేసుకోవాలని చెప్పి మేము వాంటెడ్గానే జర్కిన్ తీసుకెళ్ళలేదు. ఎవరైనా బిన్స్ ఆర్ సెలిన్కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు కంపల్సరీగా జర్కిన్ని క్యారీ చేయండి. ఎందుకంటే వాట్ ఎవర్ ద వెదర్ ఇస్, బట్ మనం ఖచ్చితంగా జర్కిన్స్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. చాలా విండిష్గా ఉన్నింది అండ్ చాలా చలిగా కూడా ఉన్నింది. సన్నీగా మనకి బాగా కనిపిస్తుంది, వేడిగా ఉన్నట్లే అనిపిస్తుంది కానీ ఫుల్ గాలి అండ్ చాలా అయితే మాకు చలిగా అనిపించింది. ప్రతి ఒక్కరికి ట్రావెల్ చేసినప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అనేది తగులుతుంది కదా. సో మేము ట్రావెల్ చేసినప్పుడు మాకు ఇదే పెద్ద డ్రాబ్యాక్, జర్కిన్స్ తీసుకురాకపోవడం. ఇక్కడ చూడండి, జర్మన్స్ అందరూ ఫుల్ కవర్డ్ జర్కిన్స్లో వచ్చారు. అంటే జర్మనీ వెదర్ని మనం అస్సలు ప్రిడిక్ట్ చేయలేము. సమ్మర్ అయినా వింటర్ అయినా మనం జర్కిన్స్ అనేది కంపల్సరీ క్యారీ చేస్తూనే ఉండాలి. ఈ బ్రిడ్జ్ బీచ్ సెంటర్ వరకు బిల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం మిడిల్ ఆఫ్ ద బీచ్కి వెళ్తున్నాం కాబట్టి చాలా విండీగా ఉంది. అండ్ ఇక్కడ చాలామంది సర్ఫింగ్ చేస్తున్నారు ఈ బీచ్లో. సెలిన్లో నేనైతే చూడలేదు, బట్ ఈ బిన్స్ బీచ్లో మాత్రం చాలామంది సర్ఫింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బిన్స్లో చూడడానికి పెద్ద ప్లేసెస్ ఏం లేవు, ఈ ఒక్క బీచే. ఇంకా మాకు చాలా చలిగా అనిపించి మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. అప్పటికే టైం ఈవినింగ్ 5:30 అవుతుంది. సో మళ్ళీ మేము ట్రైన్ టైమింగ్స్ చూసి దాన్ని క్యాచ్ చేసి మేము సెలిన్కి రీచ్ అవ్వడానికి లేట్ అయిపోతుందేమో అని చెప్పి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఫుల్ విండిగా ఉండడం వల్లనో మరి దేనికో నాకు తెలీదు, నాకు బిన్స్ కంటే సెలినే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడన్నా విజిట్ చేసి ఉంటే బిన్స్ నచ్చిందా సెలిన్ నచ్చిందా అని ప్లీజ్ కమెంట్ చేయండి.
అండ్ ట్రైన్ రావడానికి మాకు ఇంకా 1.5 అవర్ టైం ఉంది. సో ఇక్కడ చిన్న ఒక రివర్ లాగా ఉంటే అక్కడ చూడడానికి వచ్చాము. సో మేము మళ్ళీ ఇదే ట్రైన్లో రిటర్న్ వెళ్తున్నాం. నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అండ్ చాలామంది కమెంట్ చేశారు వ్యూ చాలా బాగుంది అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా సెలిన్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్. మనకి ట్రాన్స్పోర్ట్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ మేముంటున్న విల్లా దగ్గర ఈ బైక్స్ పార్క్ చేస్తున్నారు. సో చూడడానికి బైక్స్ చాలా బాగా అనిపించింది. మేబీ వీళ్ళు స్పెయిన్ ఆర్ ఇటలీ నుంచి ట్రావెల్ చేసి వచ్చినట్టున్నారు. అండ్ మేమైతే ఫుల్ టైర్డ్ ఉన్నాం. ఇంకా డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. బిన్స్కి అంతా వెళ్ళాం కాబట్టి చాలా టైర్డ్ అనిపించింది. అండ్ ఇట్స్ డే 3. ఇప్పుడు ఓన్లీ సెలిన్లో ఉన్న ప్లేసెస్ మాత్రమే ఈరోజు విజిట్ చేస్తున్నాం. బిన్స్ ఆర్ సెలిన్లో స్టే చేయాలి అనుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా టూరిస్ట్ ట్యాక్స్ అనేది ఇక్కడ పే చేయాలి. మన ల్యాండ్ లార్డ్కి రెంట్తో పాటు ఈ టూరిస్ట్ ట్యాక్స్ కూడా తనకే పే చేయాలి. అండ్ ఈ టూరిస్ట్ ట్యాక్స్ కూడా డిపెండ్స్ ఆన్ ద సీజన్ అన్నమాట. వింటర్ అయితే €2 పర్ డే. అండ్ మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి €3.50 పడింది 1 డేకి. అండ్ మేము 3 డేస్ ఉన్నాం. సో మాకు €10.50 పర్ పర్సన్ పడింది అనమాట. అండ్ ఆ టూరిస్ట్ ట్యాక్స్తో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైజ్ ఫ్లోట్ అని ఉంటుంది, అంటే వైట్ బోట్ అనమాట. మనం దానిలో ఈ టూరిస్ట్ ట్యాక్స్ కార్డ్ చూపిస్తే ఫ్రీగా అలో చేస్తారు. అండ్ పబ్లిక్ టాయిలెట్స్ ఆర్ ఫ్రీ. ఇంకా ఏదైనా ఈవెంట్స్ జరుగుతుంటే దానికి కూడా మనం విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం వైట్ బోట్లో ట్రావెల్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం. ఇది మనకి టూరిస్ట్ ట్యాక్స్ ఉంటే ఫ్రీయే, కానీ మనం 1 డే ప్రియార్గా మనం బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది visafloater.de అని. దానిలో రిజిస్టర్ అయ్యి మనం ఏ డేట్కి ఆర్ ఏ టైంకి వెళ్తున్నాము, మన నేమ్స్ అవన్నీ మెన్షన్ చేసి బుక్ చేసుకోవాలి. అప్పుడే వీళ్ళు మనని బోర్డ్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా సీట్స్ని అరేంజ్ చేసుకోవాలి కాబట్టి మనల్ని ప్రియార్గా బుక్ చేసుకోమని చెప్తారు. అలా మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన మెయిల్కి బోర్డింగ్ పాస్ అనేది వస్తుంది. మనకి మెయిల్లో రిసీవ్ అయిన QR కోడ్ని వీళ్ళకి చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి బోర్డ్ చేస్తారు. అండ్ దగ్గరలో ఉన్న ప్లేసెస్కి మాత్రమే ఈ వైజఫ్లోట్ అనేది వెళ్తుంది. అంటే 15 minutes నుంచి 2 hours వరకు మాత్రమే డ్యూరేషన్ ఉంటుంది. సో నేను 20 minutes డ్యూరేషన్ ఉన్న డెస్టినేషన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ బోట్లో 1 or 2 hours ట్రావెల్ చేయడం నాకు అంత వర్త్ అనిపించలేదు. సో నేను 20 minutes మాత్రమే చూస్ చేసుకున్నాను.
క్యూట్ స్వాన్ కనిపించింది. దాన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ చిన్న బోట్స్ అంతా ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న విలేజెస్కి తీసుకెళ్తుంది. సో మేము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అదే బోట్లో వెళ్ళాలి. కానీ అది రావాలంటే మళ్ళీ 1 అవర్ వెయిట్ చేయాలి. సో ఆ 1 అవర్ టైంపాస్ చేస్తున్నాం. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. ఇది సెలిన్లో టౌన్ బస్ లాగా అనమాట. టౌన్ ట్రైన్ అంటే స్టేషన్ నుంచి వేరే వేరే స్టాప్స్కి తీసుకెళ్తుంది. అప్పట్లో ట్రైన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే డిజైన్ చేసి ఇదే మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్గా పెట్టారు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన దగ్గర టూరిస్ట్ ట్యాక్స్ అనేది ఉంటే ఇది కూడా మనకి ఫ్రీయే. దీనికి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది అక్కడక్కడే తిరుగుతున్నా కూడా దానిలో ట్రావెల్ చేయడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. సో ఇది స్టేషన్ నుంచి బీచ్కి ఆర్ మనం స్టే చేస్తున్న విల్లా దగ్గరికి కూడా వెళ్తుంది. అండ్ ఈ బ్లూ కలర్ ట్రైన్స్ ఓన్లీ బీచ్కి అనమాట. అంటే మెయిన్ బీచ్ ఇక్కడ ఉంది కదా, సెలిన్ పియర్ అని చెప్పా కదా, ఓన్లీ ఆ బీచ్కి మాత్రమే ఆ బ్లూ ట్రైన్ తీసుకెళ్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం సౌత్ సైడ్ ఆఫ్ బీచ్ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇవి ట్రైన్ టైమింగ్స్. మేము వచ్చింది లాస్ట్ ట్రైన్, దాంతో లాస్ట్ మేము ఇంకా రిటర్న్ నడుచుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈవినింగ్ 6 or 6:30 వరకు లాస్ట్ అనమాట. దాని తర్వాత ఏ ట్రైన్ అంటే లోకల్ ట్రైన్స్ ఏవి రన్ అవ్వవు. అండ్ మా విల్లా ఓనర్ చెప్పారు సౌత్ సైడ్ బీచ్ని కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పారు. సో మేము ఇంత దూరం వచ్చి సౌత్ బీచ్ని మాత్రమే ఎందుకు మిస్ అవ్వాలి అని చెప్పి అక్కడికి కూడా వచ్చేసాము. సో ఇవి బీచ్ చైర్స్, దీన్ని స్టాండ్ కార్బ్ అని అంటారు జర్మన్లో. అండ్ ఇవి మనం రెంట్కి తీసుకోవచ్చు. పర్ అవర్ ఆర్ పర్ డైలీ బేసిస్ ఉంటుంది. పర్ అవర్ అయితే €3 అండ్ పర్ డే అయితే €12 పే చేయాలి. మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి. బాగా సన్నీగా ఉన్నప్పుడే బీచ్ చైర్ని యూజ్ చేస్తారు అందరూ. సో మాకు యూజ్ అవుతుంది అని అనిపించలేదు. ఇక్కడ ఇంకొక బీచ్ కూడా ఉంది, అది ఓన్లీ ఫర్ డాగ్స్. సౌత్ బీచ్ అండ్ మెయిన్ బీచ్లో డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ దానికంటూ స్పెషల్గా డాగ్స్ బీచ్ అని ఒక పేరు ఉంది. సో డాగ్స్ ఉన్న వాళ్ళందరూ ఆ బీచ్కే వెళ్ళాలి. ఇక్కడ డాగ్స్కి చాలా ప్రయారిటీ ఇస్తారు కాబట్టి స్పెషల్గా డాగ్స్ కోసమే ఒక బీచ్ ఉంది.
అండ్ ఈవినింగ్ డీజే ఈవెంట్ స్టార్ట్ అయింది. మేము జస్ట్ 1 అవరే ఉన్నాము అండ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈ ఈవెంట్ కూడా మనం ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇవి మినీ యాట్స్. సో మనకి ఏదైనా ఈవెంట్స్ లైక్ మ్యారేజెస్ ఆర్ బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు దీన్ని మనం ప్రియోర్గా బుక్ చేసుకోవాలంట. చూడ్డానికి చాలా రాయల్గా ఉంది కదా. సో బిన్స్ అయినా సెలిన్ అయినా బీచెస్తో పాటు మెయిన్గా ఈ రిసార్ట్స్ కూడా చాలా ఫేమస్. ఇవే మొత్తం రిసార్ట్సే. ఇవి సేమ్ హౌసెస్ లాగే ఉంది, రిసార్ట్స్ లాగైతే అస్సలు లేదు. చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకు. అండ్ ఈ రిసార్ట్స్ అంతా కొంచెం ప్రైసీగా ఉంటుంది అండ్ మనం 3 months ప్రియోర్గా బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది బీచ్కి చాలా దగ్గరలో ఉన్న రిసార్ట్స్ కాబట్టి. అండ్ ఇక్కడ చిన్న చిన్న కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ నాకు ఇట్లా వెళ్తున్నప్పుడు బెంగళూరు లాగా అనిపించింది. మీకు అలానే అనిపించిందా లేదా అని కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మన ఫేవరెట్ పార్ట్ ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఇంకా మనం తినకుండా అస్సలు ఆగలేము. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అసలు సెలెక్ట్ చేసుకోవడానికే నాకు 2 minutes పట్టింది. ఇంకేదో ఒకటని తీసుకున్నా. ప్రైస్ అఫోర్డబుల్గానే ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకని రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొకటి కొనుక్కున్నాను. అండ్ రేపు రిటర్న్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ బ్యూటిఫుల్ వ్యూని మిస్ అయిపోతానేమో అని చెప్పి మళ్ళీ టైర్డ్గా ఉన్నా కూడా మళ్ళీ వచ్చాము. అండ్ ఇది కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ అన్నమాట. మన దగ్గర టూరిస్ట్ ట్యాక్స్ కార్డు ఉందని చెప్పాను కదా, ఆ కార్డ్తో ఈ లిఫ్ట్ కూడా ఫ్రీయే. నార్మల్గా అయితే మనీ పే చేయాల్సి వస్తుంది, బట్ మనం ఈ కార్డ్ చూపిస్తే ఈ లిఫ్ట్లో మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. అంటే స్టెప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా దిగలేని వాళ్ళు ఉంటే ఈ లిఫ్ట్లో రావచ్చు. ఈవినింగ్ 6 or 6:30 అవుతుంది అనుకుంటున్నారు కదా, కానీ యాక్చువల్గా టైం 9:45 అయింది రాత్రి. కానీ చూసారా అస్సలు ఇంకా డార్క్ అవ్వలేదు. సమ్మర్ కాబట్టి సన్సెట్టే 9 o'clock అవుతుంది ఈవినింగ్. కానీ వ్యూ మాత్రం అమేజింగ్ ఉంది.
సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం 10 o'clockకే చెక్అవుట్ చేయాలి. బట్ మేము రెడీ అయ్యి ప్యాక్ చేసుకోవడానికే 11 అయింది. మా ల్యాండ్‌లార్డ్ చాలా మంచోడు కాబట్టి ఏమీ అనలేదు. ఇంకా స్టేషన్‌కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కడానికి 1.5 hour టైం ఉంది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే పక్కనే ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కనపడింది. ఇంక ఇండియన్ రెస్టారెంట్ కనిపించినప్పుడు మనం ట్రై చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో యాంబియన్స్ చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ రెస్టారెంట్ రీసెంట్గా 1 month అయిందంట ఓపెన్ చేసి. అండ్ 6 to 7 టేబుల్స్ వరకు ఉన్నాయి. అండ్ వీళ్ళు ఆన్లైన్లో కూడా డెలివరీ చేస్తారంట. లైక్ లీఫరాండో ఇంకా వోల్ట్ కూడా ఉందని చెప్పారు. సో ఫస్ట్ అయితే నేను మెనూ కార్డ్ని చాలా అటు ఇటు తిప్పేసి లాస్ట్కి ఒక చాయ్ చెప్పాను. ఫస్ట్ నాకు టీ తాగాలి, మసాలా ఇండియన్ చాయ్ దొరుకుతుందా అని అడిగాను. ఉంది అనగానే ఫస్ట్ అది తీసుకొచ్చేసేయండి, నేను అంత లోపల వేరే మెన్యూ చూస్తాను అని చెప్పాను. సో ఒక 10 minutes తర్వాత మన వేడి వేడి చాయ్ వచ్చేసింది. అది కొంచెం చల్లగా అయ్యేలోపు కూల్గా ఏమన్నా తాగుదామని చెప్పి మ్యాంగో లస్సీ ఆర్డర్ చేశాను. మ్యాంగో లస్సీ కూడా వచ్చేసింది. అండ్ ఒక చికెన్ పకోడా ఆర్డర్ చేశాను. ఇది 10 euros అనమాట, అంటే 1000 rupees. ఎగ్జాక్ట్గా 5 pieces ఇచ్చారు. క్వాంటిటీ చూసి మళ్ళీ నాకు హార్ట్ అటాక్ వచ్చింది. కానీ ఇంకేం చేస్తాం, ఏమున్నా ఇన్ఫ్లేషన్ అని చెప్తారు, అందుకే మనం ఏం మాట్లాడలేం కాబట్టి సైలెంట్గా తినేసి ఇంకా ట్రైన్ ఎక్కాం. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. బీచెస్ అంటే నాకు చాలా ఇష్టం. సో విజిట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.